ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్ను కాగితం తీసుకున్నారా? రాసుకుంటున్నారా? ఉబ్బసం, శ్వాస వ్యాధి అంటారు ఆయుర్వేదంలో. ఓకేనండి. ఉబ్బసం అంటే తెలుసు కదా, ఆస్తమా. ఆస్తమా అనేది చాలా ప్రమాదం అన్నమాట. ఎందుకు అంటే మన ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకుంటేనే మనం బాగా ఉంటాం. ఊపిరితిత్తులు ఆక్సిజన్ సరిగ్గా తీసుకోలేకపోతే అనేక రకాలైన జబ్బులు వస్తాయండి. అంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం, అలాగే ఆయాసం రావడం, గబగబా నడవలేకపోవటం, పరిగెత్తడం అంటే ఇంక అప్సైడ్. అలాగే ఏసీలోకి వెళ్ళినా, క్లోజ్డ్ రూమ్లోకి వెళ్ళినా చాలామంది చాలా ఇబ్బంది పడిపోయి అంటే చనిపోతామేమో అన్నంత భయపడిపోతారు. నిజంగా అంత ఇబ్బంది కూడా ఉంటుంది. అదేవిధంగా మీరు పడుకుంటారు కదా, పడుకున్నప్పుడు నైటు ఊపిరి సలపనప్పుడు లేచి పఫ్ అంటారు, అది కొట్టుకుంటూ ఉంటారు నోట్లో. అలోపతిలో ఉంటుంది అది కొట్టుకుంటే వెంటనే శ్వాస ఆడుతుందన్నమాట. ఆయుర్వేదంలో దీని మీద అనేక రకాలైన అద్భుతమైన మందులు ఉన్నాయండి. మా దగ్గర ఒక 2 రకాలు ఉంటాయండి. ఒకటి శ్వాసహార అవలేహ్యం, అంటే ఇదన్నమాట. ఇది మీరు తీసుకుంటే కనుక ఇందులో మాత్రల కింద ఉంటుందండి. అంటే మనం ఎంత మందు అయితే వేసుకోవాలో అంతా తూసి పొట్లాలు కడతాం అన్నమాట ఇందులో. మళ్ళీ మీరు డైరెక్ట్గా బాటిల్ ఇచ్చి ఇంత తినండి అంటే ఎక్కువ తక్కువలు తింటారు, ఇబ్బంది అవుతుంది. అందుకేం చేస్తామంటే ఇది 30 డోసెస్ కింద చేసి ఇందులో పెడతామండి, ఈ బాటిల్లో. డైలీ ఉదయం లేచి ఒక డోస్ వేసుకోవాలి. ఎందుకంటే ప్రేక్షకులు చాలామంది అడుగుతున్నారు, మీరు ఓన్లీ వీడియోలు చేయటమేనా, మేము అక్కడికి వచ్చి ఉండొచ్చా, లేకపోతే మీది ఏమైనా క్లినిక్ ఉందా, మందులు కూడా ఇస్తారా, అలాగే మీ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, మాకు ఏజెన్సీ కావాలని కొంతమంది అడుగుతున్నారు, డీలర్షిప్ కావాలని అడుగుతున్నారు అనమాట. అందుకోసం కొన్ని వీడియోలు ప్రోడక్ట్స్ మీద చేయవలసి వస్తుందండి. అలాగే నైటు ఇబ్బంది ఉన్నప్పుడు మీరు ఆ పఫ్ ఏదైతే కొట్టుకుంటారో ఆ పఫ్ కొట్టుకునే బదులు ఇది శ్వాసహార ట్యాబ్లెట్ అండి. దీన్ని ఏం చేయాలంటే మీరు 6 గంటలకి, 8 గంటలకి, 10 గంటలకి, సాయంత్రం ప్రతి 2 గంటలకి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలండి. ఒక ఆయన అయితే నిజంగా చెప్పారనమాట, ఎంత ఇబ్బంది పడేవాడిని అంటే నేను పడుకున్నప్పుడు 2 పక్కల 2 పెట్టుకుంటానండి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నాను అనుకోండి, అప్పుడు ఊపిరి సలపకపోతే మెలకు వచ్చిన వెంటనే చేత్తోటి తీసుకుని వెంటనే నోట్లో కొట్టుకుంటా. ఇటు తిరిగి మళ్ళీ రెండోది తీసుకోవడానికి కూడా భయపడి చచ్చిపోతానేమో అని 2 పక్కల 2 పెట్టుకుంటానండి, నా చేతికి తగిలేలాగా అని చెప్పారు. అంటే ఎంత బాధని ఆయన అనుభవిస్తున్నారో చూడండి, దాన్ని బట్టి ఎంత భయపడుతున్నారో చూడండి. శ్వాసకోశ వ్యాధులలో చాలా ప్రమాదమైన వ్యాధి అనమాట ఇది. మీకు ఆల్మోస్ట్ టీబీ డిఫరెంటు, ఇది ఆస్తమా అంటాం మనం. అంటే ఈ లోపలికి పీల్చుకునే లంగ్స్కి వెళ్ళి నాళాలు ఏవైతే ఉంటాయో అవి ముడుచుకుపోతాయండి కొందరికి. ఆ పఫ్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే వెంటనే అవి ఓపెన్ అవ్వడం వల్ల శ్వాస తీసుకోగలరు. కొంతమందికి విపరీతమైన శ్లాష్మో ఉంటుందండి, అంటే ఫ్లమ్ చాలా ఎక్కువ ఉండి అడ్డుపడిపోతాం, అడ్డుపడిపోయి దమ్ము వచ్చేస్తుంది అనమాట. మనకి దమ్మని కూడా అంటారు దీన్ని. ఆ శ్లాష్మం బయటకు వస్తే కానీ, బయటికి వామిటింగ్గా కానీ లేకపోతే మనకు మోషన్గా కానీ బయటికి వెళ్ళిపోతే చాలా వరకు దిగిపోతుందండి అది. వాటికి కూడా మనం మందులు ఇస్తాం. అదేవిధంగా మన వీడియోలో ఏం చెప్తామంటే ఒక గ్లాసు పానకం తీసుకుని, పంచదారగా పానకం అంటే ఒక 200 ml 150 ml తీసుకునండి, ఒక 2-3 చెంచాలు పంచదార కలుపుకోవాలి. బాగా తీయగా ఉండాలన్నమాట అది. జిల్లేడు ఆకు కానీ చివరి కానీ తెంపితే వచ్చే పాలు ఒకే ఒక్క చుక్క అండి. పొరపాటున మీరు వేసేటప్పుడు రెండో చుక్క పడ్డంది అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో అది వలగబోసి మళ్ళీ కలుపుకోండి, అంతే తప్ప 2 చుక్కలు పడింది తాగొద్దు, వాంతులు అవుతాయి అన్నమాట. మీకు ఒకే ఒక్క చుక్కతోటి మీరు ఒక గ్లాసు ఆ పానకం కనుక తీసుకుంటే ఒక అరగంటకో గంటకో 1-2 వాంతులు అయ్యి ఆ ఫ్లమ్ అంతా పడిపోయి మీకు ఊపిరితిత్తులకి శ్వాస వెళ్ళే నాళాలు ఓపెన్ అవుతాయండి, ఈజీగా ఉంటుంది వాటికి. ఈ అడ్డుపడదు అనమాట ఈ ఫ్లమ్ అనేది. కఫం అంటాం కదా, ఆ కఫం అడ్డుపడిపోవడం వల్ల ఊపిరితిత్తులకి గాలి వెళ్ళదన్నమాట. ఇదే లేహ్యం అండి ఈ ట్యాబ్లెట్. ఇది ఎవరికైతే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందో, ఎక్కువ పఫ్ కొట్టుకుంటూ ఉంటారో వాళ్ళని ఎవ్రీ 2 hours గ్యాప్ తోటి ఒక 3 వేసుకోమంటాం ఈవినింగ్. పగలు కూడా అంత ఇబ్బంది ఉందనుకోండి, మార్నింగ్ ఒక 2 వేసుకోవాలి, ఒకేసారి 2 వేసుకోవాలన్నమాట.
ఆ తర్వాత అయితే మేమేం చేస్తామంటే 6:00 ఒకటి, 8:00 ఒకటి, నైట్ 10:00కి ఏస్తే ఏమవుతుందంటే నైట్ మీకు ఏదైతే ఉబ్బసం వల్ల ఊపిరి సలపక మెలకువ వచ్చేసి భయపడిపోయి పఫ్ కొట్టుకుంటారో అది స్లోగా తగ్గించేయచ్చండి. ఒక నెల లోపల మొత్తం అందరూ కూడా తీసేస్తున్నారు అది. నెల నుంచి 2 నెలలు, కొంతమంది 15 రోజులకి తీసేసిన వాళ్ళు ఉన్నారు. అంత చక్కగా మనకి ఈ మందు పనిచేస్తుందనమాట. శాశ్వతంగా పరిష్కారం అంటే 100% గ్యారంటీ అండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. నేను భగవంతుడినైతే మీకు గ్యారంటీ ఇవ్వగలను. నేను మనిషినే కదా! అలాగే డాక్టర్ అంటే అందరికీ లోకువ అండి. వాళ్ళు తినకపోయినా కూడా, పచ్యం చేయకపోయినా కూడా, "ఆ! డాక్టర్ గారు మీరు తగ్గిపోతుందన్నారు, గ్యారంటీ అన్నారు. నేను 3 నెలల నుంచి వాడుతున్నా. మీకు పైసలు ఇచ్చాను చాలా. నాకు తగ్గలేదు. లేకపోతే గ్యారంటీ ఇచ్చావు ఎందుకు తగ్గలేదు?" ఇలా మాట్లాడతారనమాట. మన కర్మ అనేది 1 ఆర్ 2% ఉంటుందండి. మా మందులు 99, 98% పనిచేస్తాయి. ఆ కర్మ నుంచి విముక్తి అయ్యారనుకోండి మీకు పూర్తిగా తగ్గిపోతుంది. అంటే మీరు మీ మందులు పనిచేయవు కాబట్టి కర్మ కూడా వంక పెడుతున్నారా అని అనొచ్చు. నమ్మిన వారు నమ్ముతారు, లేని వాళ్ళు లేదు. కానీ మాకు తెలుసున్న దాని ప్రకారం అయితే కర్మ విపాకము అని ఒక ప్రత్యేకంగా ఒక అధ్యాయం ఉంటుందండి ఆయుర్వేదంలో. ఏ విధమైన కర్మ వల్ల వచ్చిన పాపం వల్ల ఏ విధమైన జబ్బులు వస్తాయనేది రసరత్నాకరం అని ఉంటుంది. అందులో చాలా చక్కగా వివరిస్తాడు. రస చింతామణి ఇటువంటి వాటిలో కర్మ విపాకం అంటారు. అదేవిధంగా గ్రహదోషాలకు కూడా మందులు ఇచ్చేవారండి పూర్వం. అలాగే కొన్ని విధమైన పూజలు కానీ ఇలాంటివి చెప్పేవారు. పూర్వకాలంలో ఏంటంటే ఆయుర్వేదంలో తిథి, నక్షత్రం అన్నీ రాసుకుని ఆ పుట్టిన తిథిని బట్టి వాళ్ళకున్న నక్షత్రాన్ని బట్టి ఒక వృక్షం వాళ్ళకు ఉంటుందన్నమాట. అంటే ఆ వృక్షం యొక్క లక్షణాలు వీళ్ళకి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆ వృక్షం యొక్క అనుపానంతో వీళ్ళకి మందిస్తే చాలా ఫాస్ట్గా పనిచేసి ఆ జబ్బు అనేది తగ్గడానికి అవకాశం పెరుగుతుందండి. ఆ విధంగా మా దగ్గర అయితే ఉన్నాయో శ్వాసహార అవలేహ్యం, శ్వాసహార ట్యాబ్లెట్, ఈ రెండిటి వల్ల మీకు అనేక మందికి ఇచ్చామండి. 100 మందికి ఇచ్చి ఉంటాం. అందరూ కూడా తగ్గిపోయిందని చెప్పేవాళ్ళే. దగ్గు వచ్చినా కూడా, ఎలర్జీ ఉన్నా కూడా మీకు ఆ ఎలర్జీలకు కూడా ఇవి చక్కగా పనిచేస్తాయండి. అదేవిధంగా మేము ఒక నస్యం అని ఇస్తాం. శ్వాసహార నస్యం అనమాట అది. ఆ నస్యం కూడా ముక్కుల్లో వేసుకుంటే మీకు సైనస్, నాజల్ ఎలర్జీ, అలాగే ఈ ఆస్తమా రావడం. ఈ ఆస్తమా కూడా చాలామందికి, కొంతమందికి మంచులోకి వెళ్ళిన వెంటనే విపరీతంగా వచ్చేస్తుందండి. వర్షం పడగానే వచ్చేస్తుంది. ఆ వర్షం పడగానే వచ్చింది మేఘరంజి అంటాం. అలాగే ఐస్ క్రీమ్ తింటే ఇమీడియట్‌గా తేడా చేస్తుంది. కొందరికి పల్లీలు, కొందరికి వంకాయ, కొంతమందికి చేప. ఈ శ్వాస ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా సీ ఫిష్ పడదండి. సీ ఫుడ్, ఫిష్ అనే కాదు, రొయ్య, పీత, చేప ఇటువంటివి అనమాట. అందుకే ఏం చేయాలంటే మీరు ఇక్కడ పాటించవలసిన పద్యం కూడా ఏంటంటే గోంగూర, వంకాయ, పల్లీలు. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళైతే సీ ఫుడ్ పూర్తిగా మానేయాలి. ఐస్ క్రీమ్ తినకూడదు, కూల్ డ్రింక్ తాగకూడదు. అలాగే చలవ చేసి పదార్థాలు తింటే కొంతమందికి వస్తుంది. వాళ్ళు ఏం చేయాలంటే ఈవినింగ్ పెరుగు, మజ్జిగ అవాయిడ్ చేసేయండి పడుకునేటప్పుడు. అవాయిడ్ చేయడం వల్ల మీకు చక్కగా నిద్ర పడుతుంది. ఆ శ్లేష్మం పెరగదు. ఊపిరితిత్తుల్లో ఉన్న నింబు అంటాం మనం. అంటే ఊపిరితిత్తులు అంటే ఆ శ్లేష్మంతో బ్లాక్ అయిపోయి ఉంటాయి కొంతమందికి. అదంతా కూడా నేను చెప్పిన జిల్లేడు పాలు చిట్కా, అద్భుతమైన చిట్కా అది. ఏం చెప్పానండి, 150 నుంచి 200 ml పంచదార పానకం కలుపుకుని ఒకే ఒక్క చుక్క, పొరపాటున కూడా 2 చుక్క పడకూడదు. పడితే ఆ పానకం వంచేయండి. ఆ పానకం తాగి అది 2 వారాలకు ఒకసారి అలా తాగుతుంటే ఆ శ్లేష్మం అంతా బయటపడిపోయి మన మందు ఇంకా ఫాస్ట్గా పనిచేసి మీరు 3-4 నెలలు, 6 నెలలు వాడుకోవాల్సింది ఒక 2-3 నెలలకే చాలా రిలీఫ్ వచ్చి బ్రహ్మాండంగా తగ్గుతుందండి. అంచేత ఈ ప్రోడక్ట్ని మీరు దగ్గులకు వాడుకోవచ్చు, ఎలర్జీలకు వాడుకోవచ్చు. ముసలి వాళ్ళు ఉంటారు, 20-30 ఏళ్ళ నుంచి దగ్గు ఉంటుంది, మాకు తగ్గట్లేదు సార్, నిద్ర పట్టదు, సాయంత్రం 7కి దగ్గు స్టార్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కూడా ఈ దగ్గు తగ్గించి అద్భుతంగా ఈ ఊపిరితిత్తులు వ్యాధుల నుంచి కాపాడి మిమ్మల్ని ఊపిరితిత్తుల్ని పూర్తిగా క్లీన్ చేస్తాయండి. అంటే మనకి రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంది, విపరీతమైన రెసిస్టెన్స్ పెంచుతాయి. ఏది ఊపిరితిత్తులకి. ఎప్పటికైతే ఊపిరితిత్తులకి రెసిస్టెన్స్ పెరిగి మీరు తీసుకున్న శ్వాస అంటే ఆక్సిజన్ మీ బాడీ అంతా ఫ్లో చేస్తున్నాయో బ్లడ్లో మిక్స్ చేసి అనేక వ్యాధుల నుంచి మీరు దూరంగా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఎప్పుడైతే ఊపిరితిత్తులు వీక్గా ఉన్నాయో మీరు ఏ వ్యాధి వచ్చినా సరే తొందరగా మీకు అది పెద్దదిగా మారిపోయి మిమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉందండి. మన ప్రాణ అంటే
ఓన్లీ ఆక్సిజన్. ఆక్సిజన్ ఇచ్చేయి ఊపిరితిత్తులు. అందుకు వాటిల్ని ఎప్పుడూ ఆరోగ్యంగా చూసుకున్నారనుకోండి, మీరు అనేక వ్యాధుల నుంచి బయటపడతారు. అలా బయటపడాలి అంటే ఇది సంవత్సరానికి ఒకసారో, 2 సార్లో వాడుకోండి. ఇబ్బంది ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అవసరం లేదు. అందరికీ కరోనా వచ్చి వెళ్ళిపోయిందేమో అని డౌట్ అండి మాకు. ఎందుకంటే కరోనా వచ్చి వెళ్ళాక అందరూ కూడా శ్వాస వ్యాధుల గురించే మాట్లాడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నామండి. అలర్జీస్ పెరిగిపోయినాయండి. ఆస్తమా పెరిగిపోయింది. రకరకాలుగా మాకొచ్చే కేసులు పూర్వం సంవత్సరానికి 10 వస్తే ఇప్పుడు నెలకి 20 వస్తున్నాయి. అన్ని కేసులు పెరిగిపోయినాయి ఆస్తమా కేసులు. దాన్ని బట్టి ఏంటంటే ఈ కరోనా ఊపిరితిత్తులకే వస్తుంది ముందర అన్నారు కాబట్టి అది రకరకాల రూపాల్లో అందరినీ టచ్ చేసి వెళ్ళిపోయిందేమో అనేది నా భావన అండి. అందుకు అందరూ కూడా ఒక డోసు ఇది వాడుకుంటే మీ ఊపిరితిత్తులు చక్కగా పనిచేసి మీ ఆరోగ్యం బాగుపడి మంచి బలంగా శక్తివంతంగా మనం తయారవుతాం. ఓకేనండి. అన్ని వ్యాధుల నుంచి మనకు రక్షించుకునేటంత ఇమ్యూనిటీ మన బాడీలో పెరుగుతుంది. నమస్కారం.